Let's start our video. SRH లాస్ట్ ఇయర్ 2024లో SRH రన్నర్-అప్గా నిలిచింది. ఆ సీజన్ మొత్తం ఎలా ఆడిందో చూసాం. హైయెస్ట్ రన్స్ 2024లోనే SRH బిల్డ్ చేసింది. 287 రన్స్, 277 రన్స్ అండ్ LSGతో 10 ఓవర్స్లోనే 169 రన్స్ కొట్టేసి ఒక కొత్త మంత్రం స్టార్ట్ చేసింది. చాలా హోప్స్తో 2025కి SRH ఎంట్రీ ఇచ్చింది. మనం అందరం చూసాం. ఆక్షన్లో ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, జాంపా అలాంటి బౌలర్స్ని, బ్యాట్స్మెన్స్ని తీసుకొని ఇంకా స్ట్రాంగ్గా అయింది. ఈ వీడియోలో మనం కొన్ని సెగ్మెంట్ వైజ్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ సీజన్ SRH రన్నర్-అప్గా నిలిచింది. అప్పటి వరకు ప్రతి మ్యాచ్ బాగానే ఆడుకుంటూ వచ్చింది. ఫైనల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో మనం కప్పుగా ఓడిపోయినాం. కానీ IPLలో ఎలా ఆడాలో, T20 ఓవర్స్లో ఎలా ఆడాలో ప్రతి ఒక్క టీంకి నేర్పించింది. SRHలో ఓపెనర్స్ మెయిన్. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఎన్నో రికార్డ్స్ రాశారు. ఇంకా లాస్ట్ ఇయర్ మన బౌలర్స్లో కూడా భువనేశ్వర్ కుమార్ చాలా మంచి బౌలింగ్తో, నటరాజన్ యార్కర్స్తో, ప్యాట్ కమిన్స్ కూడా మంచి క్యాప్టెన్సీతో మనల్ని ఫైనల్ వరకు తీసుకెళ్లారు. కానీ ఆ కప్పు మనం గెలవలేకపోయాం. దాంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ సీజన్లో ఎలా ఆడతారో అందరికీ వెయిటింగ్తో ఉన్నాం. లాస్ట్ ఇయర్ వరకు మన పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. మన సెకండ్ సెగ్మెంట్ షెడ్యూల్. ఈసారి 2025 షెడ్యూల్ SRHకి చాలా అనుకూలంగా ఉంది. మనం ఆడిన ఫస్ట్ 8 మ్యాచెస్లో అన్ని బ్యాటింగ్ పిచ్లు రావడంతో SRHకి చాలా మంచిది. వారి బ్యాటింగ్తో ఈసారి పక్కా 300 కొట్టేలా ఉన్నారు. ఈ షెడ్యూల్ వలన వారికి చాలా టేబుల్లో మంచి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ పిచ్చులు కావడం వలన ప్రతి దగ్గర వాళ్ళకి అనుకూలంగా చూస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ RRతో హైదరాబాద్లో ఉంది. సెకండ్ మ్యాచ్ కూడా లక్నోతో హైదరాబాద్లోనే ఉండడం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీగా జర్నీ ప్రాబ్లం కూడా ఉండదు. షెడ్యూల్ మాత్రం SRHకి చాలా అనుకూలంగా బెస్ట్గా ఉంది. అండ్ మన థర్డ్ సెగ్మెంట్ ఈస్ టీమ్ కాంపోజిషన్. మన టీమ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ టీంకి ఈ టీంకి డిఫరెన్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ 1 డౌన్లో SRHకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాక్రమ్ ట్రై చేశారు, లేకపోతే అన్క్యాప్డ్ ప్లేయర్స్ని ట్రై చేశారు, రాహుల్ త్రిపాఠిని ట్రై చేశారు. ఒక రాహుల్ త్రిపాఠి అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్లు మంచిగా ఆడాడు. కానీ 1 డౌన్ ప్రాబ్లం చాలా దారుణంగా మారిపోయింది. సో ఈ IPL ఆక్షన్లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ని తీసుకొని వాళ్ళ 1 డౌన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకున్నారు. అండ్ కమింగ్ టు మన ఫినిషర్స్, అబ్దుల్ సమద్ మీద చాలా నమ్మకం పెట్టుకుని ఎన్నో సీజన్లు ఆడించారు. లాస్ట్ సీజన్ ఓకే ఆడాడు. దాంతో ఈసారి IPLలో ప్రూవెన్ పర్ఫార్మెన్స్ అయిన అభినవ్ మనోహర్ని తీసుకున్నారు. ఇంకా చూడాలంటే మన బౌలర్స్లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ను కూడా వదిలేసుకున్నారు. వాళ్ళ దగ్గరున్న ఆక్షన్ పర్స్తో వారిని తీసుకోవడానికి కష్టమైంది. సో అట్లాంటి సేమ్ బౌలర్స్ ఉన్న భువనేశ్వర్ కుమార్ని మహమ్మద్ షమితో రీప్లేస్ చేశారు. అండ్ ఆల్సో నటరాజన్తో హర్షల్ పటేల్ని చేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ SRHకి మెయిన్ ప్రాబ్లం ఆ మిడిల్ ఓవర్ స్పిన్నర్స్తో చాలా ప్రాబ్లం అయ్యేది. మయాంక్ మార్కండే ఉన్న తనని టీం ఎక్కువ నమ్మలేకపోయింది. మన షబాద్ అహ్మద్, అభిషేక్ శర్మతో లాస్ట్ ప్యాట్ కమిన్స్ వాళ్ళని నమ్మాడు. సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి స్పిన్నర్స్ అయిన రాహుల్ చహర్ అండ్ అడన్ జాంపా తీసుకున్నారు. వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈసారి చాలా మంచి టీంని బిల్డ్ చేశారు SRH టీం. నెక్స్ట్ ప్లేయింగ్ 11. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేయింగ్ 11 వచ్చింది. నేను కొంచెం డిఫరెంట్గా ప్లేయింగ్ 11 సెట్ చేశాను. ఇది మాత్రం హైలైట్గా ఉంది. మీకు కూడా ఏమైనా ప్లేయింగ్ 11 ఉంటే ప్లీజ్ కామెంట్. ఫస్ట్ మోస్ట్ డేంజరస్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనర్స్గా ఫిక్స్. అండ్ థర్డ్ ప్లేయర్గా నేను నితీష్ కుమార్ రెడ్డిని పెడతా. టాప్ 2లో ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఈ నితీష్ కుమార్ రెడ్డి 1 డౌన్లో సూపర్ బ్యాటింగ్ ఆడతాడు. అండ్ ఫోర్త్ ప్లేయర్గా ఇషాన్ కిషన్, మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్. అండ్ ఫిఫ్త్ క్లాసెన్. మనందరికీ తెలుసు క్లాసెన్ మిడిల్ ఓవర్స్లో ఎలా ఆడతాడు. తన హిట్టింగ్తో ప్రతి ఒక్క టీంని భయపెడతాడు. అండ్ సిక్స్త్ పొజిషన్లో సచిన్ బేబీని పెడతా. సచిన్ బేబీ కన్నా అథర్వ టైడే అలాంటి ప్లేయర్స్ ఉన్నారంటారు. కానీ సచిన్ బేబీ చాలా టాలెంటెడ్. ఏజ్ కొంచెం ఎక్కువైనా కానీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ 7th ప్లేస్ అభినవ్ మనోహర్. మనందరం GTలో ఉన్నప్పుడు చూసాం ఎట్లాంటి హిట్టింగ్ చేస్తాడో ఫినిషింగ్ పొజిషన్లో. ఈ బ్యాటింగ్ టీమ్గా ఫస్ట్ మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ 8th ప్లేస్ ఇస్ మన ప్యాట్ కమిన్స్ కెప్టెన్. నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ వస్తే
చాలా బ్యాటింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 9th ప్లేస్ హర్షల్ పటేల్, అండ్ 10th షమి, అండ్ 11th రాహుల్ చహార్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్లు చూసుకుంటే నేను ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్లో జస్ట్ 3 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే పెట్టా. సో ఇక్కడ ఒక ఫారెన్ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవచ్చు. సిచ్యువేషన్ పట్టించి కమెండు మెండి, మల్డర్ అండ్ జాంపా. బ్యాటింగ్ కొలాప్స్ అయితే మల్డర్ని లేదా కమెండు మెండిస్ని తీసుకోవచ్చు. లేదంటే మోస్ట్ డేంజరస్ అయిన స్పిన్నర్ జాంపాని తీసుకొని ప్లేయింగ్ లెవెన్లో పెట్టవచ్చు. దిస్ ఈస్ అవర్ ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే ఎస్ఆర్హెచ్ ఈసారి పక్కా 300+ కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఫైనలీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. అందరికీ తెలుసు ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్స్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్. లాస్ట్ ఇయర్ మనం చూసాం, ఓపెనింగ్ మ్యాచెస్లో నుంచే స్టార్ట్ చేసింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. జస్ట్ 6 ఓవర్స్లోనే 125 రన్స్ కొట్టిన ఎస్ఆర్హెచ్ టీం ఈసారి కూడా అదే నమ్మకంతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది ఒక బెస్ట్ ఛాన్స్ టు ప్రూవ్ అగైన్. ఈసారి బౌలింగ్లో కూడా చాలా స్ట్రెంగ్తెన్ అయింది. అందరూ వికెట్ టేకింగ్ బౌలర్లను పెట్టుకొని అంత పెద్ద స్కోర్స్ చేసేటప్పుడు ఈజీగా వికెట్స్ తీసే ఛాన్స్ ఉంది హర్షల్ పటేల్కి, షమీకి. అండ్ జాంపా అండ్ రాహుల్ చహార్ ఆల్సో వికెట్ టేకింగ్ బౌలర్సే. సో ఈసారి చాలా మంచి టీమ్ కాంపోజిషన్ సక్సెస్ అయింది. అండ్ కమ్ టు వీక్నెసెస్. లాస్ట్ టైం లెక్కనే ఉంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. లాస్ట్ టైం మనం 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి, మాక్రామ్ని ట్రై చేసాం. ఈసారి దానికన్నా బెటర్ ఇషాన్ కిషన్ పెట్టుకున్నా. అండ్ 7th 8th పొజిషన్లో అంతా పర్ఫెక్ట్ ఫినిషర్స్ కాదు అని అందరూ నమ్ముతున్నారు. బట్ ఈ ఒక్క వీక్నెస్, అన్ని టీంలో ఒక్కొక్క వీక్నెస్ ఉంటూనే ఉంటుంది. మనోహర్ ఈసారి ఫినిష్ చేస్తాడని అందరూ నమ్ముదాం. దిస్ ఈజ్ ది స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ టీమ్. ఈసారి ఫైనల్కి వెళ్ళడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు అందరూ. ఈసారి ఎస్ఆర్హెచ్ టాప్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం పక్కా. టాప్ 4లో మాత్రం ఎస్ఆర్హెచ్ పక్కా ఉంటుంది, ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఇక్కడ వరకు వీడియో చేశారంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ప్లేయింగ్ 11ని కూడా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.